అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. ప్రియ వీక్షకుల్లారా, 1445వ రమదాన్లోని 4వ రోజు 4వ పాఠం ప్రవక్త విధానం నమాజు సందర్భంలో చేసే కదలికలలో. గమనించండి, సర్వసామాన్యంగా మన వద్ద కొందరు ఏమనుకుంటారు, నమాజు ప్రారంభించిన తర్వాత ఏదైనా కొంచెం అటు ఇటు కదిలితే నమాజు వృధా అయిపోతుంది. కానీ ఈ మాటలో కొంత వాస్తవికత ఉన్నప్పటికీ కొంత అవాస్తవికత కూడా ఉంది. అంటే కొన్ని రకాల కదలికలకు అనుమతి ఉన్నది. అవేమిటి? రండి, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో మనం తెలుసుకోబోతున్నాము. మీకు గుర్తుంది కదా, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మహుల్లా వారి జాదుల్ మఆద్ యొక్క సంక్షిప్త రూపం ఏదైతే ఉందో దాని నుండి మనం చదువుతున్నాము. 1, ఆయన నమాజులో ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూసేవారు కాదు. నమాజులో సజదా చేసే చోటనే కేంద్రీకరించాలి మన దృష్టిని. అటు ఇటు ఈ విధంగా దిక్కులు చూడకూడదు. 2వ విషయం, ఆయన నమాజులో కళ్ళను మూసుకొని నమాజు చేసేవారు కాదు. 3వ విషయం, ఆయన నమాజు కొరకు నిల్చున్నప్పుడు తలను కొంచెం వంచి ఉంచేవారు. తలను వంచి ఉంచేవారు అంటే మొత్తం ఇలా కిందికి కాదు, అంటే చేతులు కట్టుకున్న తర్వాత గర్వంగా పైకి లేపినట్లుగా ఉండకూడదు. కొంచెం ఇలా వంగి మన యొక్క సజ్దా చేసే చోటనే మన దృష్టి ఉంచే ప్రయత్నం చేయాలి. ఆయన ఎప్పుడైనా, ఇక్కడ మనం ఆయన అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పుకుంటున్నాము అన్న విషయం మర్చిపోకండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా నమాజును సుదీర్ఘంగా చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ వెనుక నుండి పిల్లవాని ఏడుపు వినిపిస్తే నమాజును తేలికగా అంటే త్వరగా ముగించేవారు. ఎందుకని? ఆ పిల్లవాని తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. అల్లాహు అక్బర్. వివరాలు చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు, కానీ ఈ మాట ద్వారా ఏమర్థమవుతుంది? సహీ హదీసులతో రుజువైన విషయం ఇది. ప్రవక్త కాలంలో స్త్రీలు కూడా నమాజుకు వచ్చేవారు, పిల్లలను తీసుకొని వచ్చేవారు, పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏడ్చేవారు కూడా. 4వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ మనవరాలు ఉమామా రదియల్లాహు అన్హాని తమ భుజాలపై ఎత్తుకొని ఫర్జ్ నమాజు చేసేవారు. ఖియామ్ నిలబడి ఉన్న స్థితిలో ఎత్తుకునేవారు. ఎప్పుడైతే రుకు లేదా సజ్దా స్థితిలోకి వెళ్ళేవారో ఆ పాపని కిందికి దించి కూర్చోబెట్టేవారు. 5వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్న స్థితిలో హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హుమా వచ్చి ప్రవక్త వారి వీపుపై ఎక్కేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొందరగా లేచేవారు కాదు. పిల్లలు పడిపోతారు, పిల్లలు వారి యొక్క ఆట కోరిక తీర్చుకోవాలని. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప కారుణ్యమూర్తి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు లాంటి ఫర్జ్ స్థితిలో కూడా పిల్లలకు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు. 6వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఉన్న స్థితిలో ఒకవేళ హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా గారు వస్తే ఆయన నడుచుకుంటూ పోయి ఆమె కొరకు తలుపు తీసి పిదప తమ నమాజు చేసే చోటుకి తిరిగి వచ్చి నమాజును కొనసాగించేవారు. ఇందువల్ల నమాజు భంగం కాదు. కానీ గుర్తుంచుకోండి, జాగ్రత్త సుమా, ఇది ఇంట్లో రాత్రిపూట చేసే తహజ్జుద్ నమాజ్, నఫిల్ నమాజ్ విషయం. మరొక మాట ఏమిటి? ఏదో తలుపు వేరే రూములో ఉంది, ఈ గదిలో నుండి వేరే బయటి వరకు పోవాలి, అట్లాంటి పరిస్థితి కాదు. కొన్ని అడుగులు వేసి చెయ్యి కొంచెం పొడుగ్గా చాపి తీయడంలో సులభతరం ఉన్న సందర్భాల్లో. ఇంతకంటే మరీ మంచి ఆలోచన కొన్ని హదీసుల ఆధారంగా ధర్మవేత్తలు ఏం చెబుతారంటే, ఎవరైనా వచ్చి తలుపు తట్టేదుంటే నమాజు చేస్తున్న వ్యక్తి
సుబ్హానల్లా అనడం, లేదా నమాజులో చదివే అటువంటి ఏదైనా విక్ర్, తక్బీర్ గాని, సమీ అల్లాహు లిమన్ హమిదా గాని కొంచెం శబ్దంగా చెప్పడం, లేదా కనీసం ఈ విధంగా అనడం ద్వారా అక్కడ తలుపు కొట్టే వ్యక్తి గ్రహిస్తాడు లోపల మనిషి నమాజులో ఉన్నాడు అని. ఏడో విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సలాం చేస్తే సైగతో సలాం యొక్క జవాబిచ్చేవారు. ఎలా? మా ఈ వీడియో జెడ్ దావా ఛానల్ పై కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. మీరు అక్కడ వీడియోలో కూడా చూడవచ్చు. మేము అక్కడ సైగ చేసి చూపిస్తున్నాము. ఏంటి? ఎవరైనా సలాం చేసి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా చెయ్యి కొంచెం ఎత్తేవారు. అంటే చెయ్యి అరచేతి యొక్క పై భాగం ఆకాశం వైపునకు, అరచేతి లోపలి భాగం భూమి వైపునకు ఉండే విధంగా. ఎనిమిదో విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో అవసరం ఉన్నప్పుడు ఊదేవారు. ఇక్కడ హదీసులో పదం యన్ఫుహు అని వచ్చి ఉన్నది. అయితే దీని ద్వారా ధర్మవేత్తలు కొందరు చెప్పిన విషయం ఏమిటంటే, నమాజులో ఉండి దీర్ఘంగా కిరాత్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఒక ఊదినట్లుగా సౌండ్ వస్తుంది. ఏదైనా అవసరం ఉండి సందర్భంలో శ్వాస తీసుకోవడానికి, శ్వాసను సరిచేసుకోవడానికి, గొంతును సవరించుకోవడానికి ఈ విధంగా కొంచెం అంటారు కదా, ఇలాంటి ఈ శబ్దాలు, ఇలాంటి ఈ ఊదడం, ఇలా శ్వాస తీసుకోవడానికి ఏదైనా, ఇవన్నీ కూడా నమాజులో ఎలాంటి భంగం కలిగించవు. అలాగే నమాజులో తిలావత్ చేస్తూ, సజదాలో దువా చేస్తూ ఏడ్చేవారు కూడా. తొమ్మిదో విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో చెప్పులు, బూట్లు తీసేసి నమాజు చేస్తే, మరికొన్ని సందర్భాలలో బూట్లలో చెప్పులు తొడిగి నమాజు చేసేవారు. కానీ జాగ్రత్త, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పుల్లో కూడా నమాజు చేసేవారు. అంతేకాదు, యూదులను వ్యతిరేకించండి, వారు చెప్పుల్లో నమాజు చెయ్యరు, మీరు చెప్పులు బూట్లు వేసుకుని నమాజు చేయండి అని కూడా ఆదేశించారు. కానీ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజుల్లో మస్జిదులు శుభ్రంగా ఉండి తెల్లని అక్కడ కాలీన్, కార్పెట్స్ పరిచి ఉన్నప్పుడు హదీసులో ఉంది నేను బూట్లు వేసుకొని నమాజ్ చేస్తా అని, అదే దుమ్ము ధూళితో మీరు ఇంతటి తెల్లటి కార్పెట్ల మీద వచ్చారంటే ఇస్లాం దీనికి కూడా అనుమతించదండి. కానీ నమాజ్ మనం ఇంట్లో కూడా చేసుకుంటాము, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా బయట భూమి మీద చేస్తాము, నేలపై చేస్తాము. ఇలాంటి ఏదైనా అవసరాలు ఉన్న సందర్భంలో మన షూస్లో, చెప్పుల్లో, బూట్లో మలినము ఏది లేకుంటే, నజాసత్ లేకుంటే నమాజ్ చేయవచ్చును. 10వ విషయం, ఆయన ఒక్కోసారి ఒకే వస్త్రంలో నమాజు చేసేవారు, కానీ ఎక్కువగా 2 వస్త్రాలలో నమాజు చేసేవారు. సర్వసామాన్యంగా ఆ కాలంలో మనం ఈ రోజుల్లో లుంగి అని ఏదైతే అంటామో, లేదా పంచి అని అంటాము. లుంగి అంటే మధ్యలో కుట్టినది, పంచి అని అంటే కుట్టబడనది, అలాంటిది కుట్లు లేనిది మధ్యలో, అలాంటివి సర్వసామాన్యంగా తొడిగేవారు. అయితే ఇప్పుడు ఉదాహరణకు కుట్టి లేదు, ఒక బట్ట వస్త్రము తీసుకొని మొత్తం పైనుండి ఈ విధంగా దీని ఒక మూల ఇటువైపున వేసి, మరో మూల ఇటువైపున వేసి, వెనుక ముడి వేసేవారు. ఈ విధంగా మొత్తం చూడడానికి ఒకే వస్త్రం, కానీ పూర్తి శరీరాన్ని కింది వరకు కప్పి ఉంటుంది. అయితే ఈ విధంగా ఒక్కోసారి ఒకే వస్త్రంలో, మరోసారి 2 వస్త్రాల్లో, 2 వస్త్రాలు అంటే పంచి మాదిరిగా కడుపు నుండి, నాభి నుండి ఒకటి కిందికి కట్టుకోవడం, మరొకటి పైన ఇలా వేసుకోవడం. అయితే ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వస్త్రంలో, 2 వస్త్రాల్లో కూడా నమాజు చేసి ఉన్నారు. ఇక రండి సోదర మహాశివులారా, ప్రవక్త విధానం నమాజు తర్వాత చేసే పనులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం తింపిన తర్వాత ఏం చేసేవారు, ఏ దువాలు చదివేవారు, చాలా శ్రద్ధగా విని ఈ విషయం కూడా తెలుసుకోండి, నేర్చుకోండి, గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజుకు సంబంధించిన అంశాలలో ఇది 5వది. గుర్తుంది కదా? అయితే రండి. 1, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం త్రిప్పిన తరువాత
3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ 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 అనేవారు, ఆ వెంటనే అల్లాహుమ్మ అంతస్సలాం వమిన్కస్సలాం తబారక్త యా దల్ జలాలి వల్ ఇక్రామ్ అని చదివేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిగ్ఫార్ మరియు ఈ జిక్ర్, ఇప్పుడు మనం తెలుసుకున్న జిక్ర్ అల్లాహుమ్మ అంతస్సలాం, ఈ ఇస్తిగ్ఫార్ మరియు జిక్ర్ చేసేటంత సేపు మాత్రమే కిబ్లా వైపు తిరిగి ఉండేవారు, ఆ వెంటనే మళ్ళీ ముక్తదీల వైపునకు తిరిగేవారు. ఇది ప్రవక్త సాంప్రదాయం, గుర్తుంచుకోవాలి. ఎందరో ఇమాములు చెయ్యరు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్కసారి తమ కుడి వైపు నుండి, మరికొన్నిసార్లు ఎడమ వైపు నుండి. వీడియోలో చూడండి మజర్ దావా ఛానల్లో. ఈ విధంగా సోదర మహాశైల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం త్రిప్పిన తర్వాత ఇస్తిగ్ఫార్ మరియు ఈ జిక్ర్ చేసి ముక్తదీల వైపునకు తిరిగేవారు. రెండో విషయం, ఆయన ఫర్జ్ నమాజ్, ఫజర్ నమాజ్, ఫర్జ్ అని కాదు, ఫజర్ నమాజ్ యొక్క ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత సూర్యోదయం వరకు అక్కడే కూర్చొని అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండేవారు. మూడో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ اللهم لا مانع لما أعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد. ఆ తర్వాత لا حول ولا قوة إلا بالله لا إله إلا الله ولا نعبد إلا إياه له النعمة وله الفضل وله الثناء الحسن لا إله إلا الله مخلصين له الدين ولو كره الكافرون చదివేవారు. ఈ రోజుల్లో అనేక మస్జిదులలో ఇమాం చదవరు, ముక్తదీలు చదవరు. 5 పూటల నమాజుల తర్వాత మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేవారని బుఖారీ ముస్లింల ఉల్లేఖనాల్లో చాలా స్పష్టంగా వచ్చి ఉంది ఈ హదీస్. ఇంకా నాలుగో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచర సమాజానికి అభిలషణీయంగా ముస్తహబ్గా నిర్ణయించారు. ఏమిటి? సుబ్హానల్లాహ్ 33 సార్లు, అల్హమ్దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు చెప్పి చివరిలో లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒకసారి పలికి 100 సంఖ్యను పూర్తి చేయాలి. సహీ ముస్లింలోని హదీసులో దీని గొప్ప ఘనత కూడా చెప్పడం జరిగింది. ఏంటో తెలుసా? సముద్రపు నురుగంత ఉన్న పాపాలు కూడా అల్లాహు తఆలా మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్, మాషా అల్లాహ్, తబారకల్లాహ్. ఎంత గొప్ప ఘనత! ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజుకు సంబంధించిన విధానాల్లో నఫిల్ మరియు రాత్రి నమాజ్ విషయం. ఒకటో విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణ సున్నత్ అంటే కారణంతో కూడి లేని సున్నత్ మరియు నఫిల్ నమాజులు సర్వసామాన్యంగా ఇంట్లోనే చేసేవారు. ప్రత్యేకంగా మగరిబ్ తర్వాత సున్నతులు. ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతుందా? ఈ కారణంతో కూడినది అని. అవును, ఉదాహరణకు సూర్యగ్రహణం నమాజ్ సూర్యగ్రహణంతో ముడిపడి ఉంది. సూర్యగ్రహణం లేకుంటే ఆ సలాతుల్ కుసూఫ్ మనం చదవము. మస్జిద్లో ప్రవేశిస్తే 2 రకాతులు అని తహీతుల్ మస్జిద్ అంటాము కదా. ఉదాహరణకు ఒక 2 చెప్పాను, సరిపోతుంది. అయితే సర్వసామాన్యంగా కారణంతో కూడి లేని నమాజులు నఫిల్ మరియు సున్నతులు సర్వసామాన్యంగా ఇంట్లో చేసేవారు, ఎప్పుడైనా మస్జిద్లో చేసేవారు. ప్రత్యేకంగా మగరిబ్ తర్వాత సున్నతులు ఇంట్లోనే చేసేవారు. రెండో విషయం, ఆయన స్థానికంగా ఉన్నప్పుడు 10 రకాతుల నమాజ్ నియమ నిబద్ధతతో అంటే కంటిన్యూగా పాబందీగా చేసేవారు. ఏంటి ఆ 10 రకాతులు? జోహర్ కంటే ముందు 2, జోహర్ తర్వాత 2, 4 అయినాయా? మగరిబ్ తర్వాత 2, 6, ఇషా తర్వాత 2 ఇంట్లో చేసేవారు, 8, ఫజ్ర్ నమాజ్కి ముందు 2, 10. కన్ఫ్యూజ్ కాకండి, కొంచెం ఓపిక వహించండి, తర్వాత మాట వస్తుంది. 12 విన్నాము కదా, ఇక్కడ 10 చెప్పారు అని అనుకుంటున్నారా? కొంచెం ఓపిక.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజులలో అత్యంత నిబద్ధంగా ఫజ్ర్ సున్నతులను పాటించేవారు. ఆయన వాటిని మరియు విత్ర్ నమాజ్, ఫజ్ర్ కంటే ముందు 2 సున్నతులు మరియు విత్ర్ నమాజ్ స్థానికంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా ఎప్పుడూ వదిలేవారు కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ 2 అంటే ఫజ్ర్ సున్నతులు మరియు విత్ర్ తప్ప వేరే ఏ సున్నతులు నఫిల్లు చేయడం రుజువు లేదు. 4వ విషయం, ఆయన ఫజ్ర్ సున్నత్ చేసుకున్నాక కుడివైపున కొంచెం అలా నడుం వాల్చేవారు. ఎవరికైతే కన్నంటుకుంటుంది, ఉదు భంగమైపోతుంది అన్నటువంటి భయాలు ఉంటాయో వారు కాదు. రాత్రి వేళ తహజ్జుద్ కూడా చేసి ఉంటారు గనక కొంచెం మళ్ళీ ఫజ్ర్ యొక్క ఫర్జ్ చేయడానికి సులభతరం, ఒక సహాయం అందడానికి ఇలా చేసేవారు అని కొందరు ధర్మవేత్తలు చెప్పారు. వల్లాహు ఆలం. 5వ విషయం, ఆయన ఒక్కోసారి దుహర్ నమాజుకు ముందు 4 రకాతులు చేసేవారు. 12 అయిపోయినాయి కదా. ఎప్పుడైనా దుహర్ తర్వాత చేసే 2 సున్నతులు తప్పిపోతే, అంటే కొన్ని సందర్భాల్లో బృందాలు వచ్చేవి, ఎవరైనా ఇస్లాం స్వీకరించడానికి వచ్చారు, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగడానికి వచ్చారు, ఈ విధంగా వారికి ధర్మం నేర్పుతూ జోహర్ నమాజ్ తర్వాత వెంటనే అసలు సమయం వచ్చేసింది, అసలు ఫర్జ్ నమాజ్ చేశారు, ఆ తర్వాత ఇంటికి వచ్చి జోహర్ తర్వాత తప్పిపోయిన 2 రకాతులు ఇంట్లో చేసేవారు. ఎప్పుడు? అసర్ తర్వాత. అయ్యో, అసర్ తర్వాత చేయకూడదని విన్నాము కదా. అవును, సర్వసామాన్యంగా నఫిల్లు చేయకూడదు. ఇవి తప్పిపోయిన సున్నతులు, తప్పిపోయిన నమాజ్ ఏదైనా ఉండేది ఉంటే ఫర్జ్, అవి చేయవచ్చు. 6వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజ్ అధికంగా నిలబడి చేసేవారు, ఒక్కోసారి కూర్చొని చేసేవారు. మరికొన్ని సార్లు, శ్రద్ధగా వినండి, బహుశా ఎంతోమంది కొత్తగా వింటున్నారు కావచ్చు. ఏంటి? మరికొన్నిసార్లు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఖిరాత్ చేసేవారు దీర్ఘంగా. ఎప్పుడైతే ఇక కొంచెం ఖిరాత్ మిగిలింది, ఆ తర్వాత రుకు చేస్తాము అనుకునేవారో నిలబడి ఆ మిగిలిన ఖిరాత్ పూర్తి చేసి ఆ నిలబడిన స్థితిలో మళ్ళీ రుకులోకి వెళ్ళేవారు. అర్థమైంది కదా. 7వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజ్ 8 రకాతులు చేసేవారు. రాత్రి తహజ్జుద్ నమాజ్ 8 రకాతులు చేసేవారు. ప్రతి 2 రకాతుల తర్వాత సలాం తిప్పేవారు. మ్యాథమెటిక్స్లో మీరు ఫస్ట్గా ఉన్నారా? 8 రకాతుల నమాజులో ప్రతి 2 రకాతులకు సలాం తిప్పితే ఎన్ని సలాములు అవుతున్నాయి? అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం, ఈ విధంగా ఒకటి లెక్కిస్తే ఎన్ని సలాములు? 4 సలాములు కదా. ఆ తర్వాత నిరంతరంగా, అంటే ఈ 8 పూర్తయిన తర్వాత నిరంతరంగా 5 రకాతుల విత్ర్ నమాజ్ చేసేవారు. అయ్యో, మేము 3 అని విన్నాము కదా, ఇప్పుడు 5 చెప్తున్నారు. కంగారు పడకండి, ఇంకా వివరాలు ఉన్నాయి. విత్ర్ నమాజ్ 1 రకాత్ చేయవచ్చు, 3 రకాతులు చేయవచ్చు, 5 రకాతులు చేయవచ్చు, 7 రకాతులు చేయవచ్చు, 9 రకాతులు, ఇలా ప్రస్తావన ఉంది. కొన్నిటి ప్రస్తావన ఇక్కడ వస్తుంది. చివరి రకాతులో తప్ప, అంటే 5 రకాతుల విత్ర్ చేసేవారు కదా, 5 రకాతులు కంటిన్యూగా చేసేవారు. 2 తర్వాత తషహుద్ ఆ విధంగా కాదు, కంటిన్యూగా. చివరి రకాతులో తప్ప కూర్చునేవారు కారు. ఒక్కోసారి 9 రకాతుల విత్ర్ నమాజ్ చేసేవారు. ఈ 9 రకాతులు చేసినప్పుడు 8 రకాతులు నిరంతరంగా చేసి, నిరంతరంగా అంటే అర్థమవుతుందా? మధ్యలో ఎక్కడా తషహుద్ గిట్ల ఏమి లేదు. ఒకటికొకటి 8 రకాతులు, 8 ఖియాములు, 8 రుకూలు, 16 సజదాలు. అర్థమైందా? కంటిన్యూగా నిరంతరంగా 8 రకాతులు చేసి ఆ తర్వాత కూర్చునేవారు. 16వ సజ్దా అయిన తర్వాత కూర్చొని సలాం తిప్పకుండా తషహుద్ చదివి లేచి 9వ రకాత్ చేసి కూర్చొని తషహుద్ తర్వాత ఏ దువాలైతే ఉంటాయో అవన్నీ చదివి సలాం తిప్పేవారు. అయితే కొన్ని సందర్భాల్లో సలాం తిప్పిన తర్వాత మరో 2 రకాతులు చేసేవారు. లేదా ఇదే పద్ధతిలో, అంటే 9 రకాతుల పద్ధతి ఏదైతే విన్నారో
ఒక్కోసారి 7 రకాతులు చేసి ఆ తరువాత అంటే 7 రకాతుల సలాములు తింపిన తర్వాత 2 రకాతులు కూర్చొని చేసేవారు. కానీ ఈ కూర్చొని చేసే విషయం ప్రతిసారి కాదండి, ఎప్పుడైనా ఒకసారి. కానీ దీన్ని ఎవరైతే కొందరు ప్రతిసారిగా అలవాటు చేసుకున్నారో ఇది సరియైన విషయం కాదు. 8వ విషయం, ఆయన రాత్రి తొలి భాగం, మధ్య భాగం మరియు చివరి భాగంలో విత్ర్ నమాజ్ చేసేవారు. అంటే రాత్రి ఇషా నమాజ్ చేసుకున్న తర్వాత నుండి ఫజర్ సమయం ప్రవేశించే వరకు అన్ని సమయాల్లో కూడా ప్రవక్త విత్ర్ చేశారు. ఇక మనం గొడవ పడే అవసరం లేదు. 2ంటికి లేచి చేసుకోవాలా, 12ంటికి చేసుకోవాలా, 10ంటికి చేసుకోవాలా, ఎప్పుడు మీకు అనుకూలంగా ఉందో అప్పుడు చేసుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు, మీరు విత్ర్ నమాజును రాత్రి ఆఖరి చివరి నమాజుగా చేసుకోండి. బుఖారీ ముస్లింలోని హదీస్. 9వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి విత్ర్ తర్వాత 2 రకాతులను కూర్చొని చేసేవారు. ఇంతకుముందు కూడా ప్రస్తావన వచ్చింది కదా. అయితే ఇది ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు. అయితే ఒక్కోసారి ఏం చేసేవారు, కూర్చొని కిరాత్ చేసి ఇక రుకు చేయడానికి సంకల్పించినప్పుడు లేచి నిలబడేవారు మరియు నిలబడిన స్థితిలో రుకులోకి వెళ్ళేవారు, ఎలాగైతే ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. 10వ విషయం, ఎప్పుడైనా నిద్ర ఆవరించి పొద్దంతా ఏదైనా ఎక్కువ శ్రమ పడ్డారు, రాత్రి నిద్ర చాలా గాఢంగా ఉండినది, లేదా అవస్థ ఉండి ఏదైనా అనారోగ్యం ఉండి పడుకొని ఉన్నారు, రాత్రి తహజ్జుద్ చేయలేకపోయారు. అలాంటప్పుడు మరుసటి రోజు పగలు అంటే సూర్యోదయం అయ్యాక 15 నిమిషాల తర్వాత నుండి జోహర్ సమయం ప్రవేశించేకి 10-15 నిమిషాల ముందు వరకు ఈ మధ్యలో 12 రకాతుల నమాజ్ చేసేవారు. ఇక 11వ విషయం వచ్చేసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి తహజ్జుద్ నమాజులో ఒకే ఆయతుని తెల్లవారే వరకు మాటి మాటికి తిలావత్ చేస్తూ గడిపేవారు. చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక సంఘటన ఉంది కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. 12వ విషయం, ఆయన రాత్రి నమాజ్ ఒక్కోసారి నిశ్శబ్దంగా మరొకసారి బిగ్గరగా చేసేవారు. తిలావత్ విషయం ఇది. తిలావత్ ఒక్కోసారి పెదవులు నాలుక కదిలిస్తూ సైలెంట్గా, శబ్దం లేకుండా. వచ్చిందా ఇప్పుడు శబ్దం మీకు? నేను ఏదైతే ప్రాక్టికల్గా చూపించానో శబ్దం రాలేదు, కానీ చదివాను కదా నేను కొన్ని ఆయతులు ఈ విధంగా. మరి ఎవరైతే జెడ్ దావా ఛానల్లో చూడదలుచుకుంటున్నారో ఇలాంటి వీడియోను చూడవచ్చును. అయితే ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజ్ ఖిరాత్ నిశ్శబ్దంగా, మరొకసారి బిగ్గరగా కూడా చేసేవారు. ఒక్కోసారి సుదీర్ఘంగా చేస్తే రాత్రి తహజ్జుద్ నమాజ్, మరికొన్నిసార్లు కొంచెం సంక్షిప్తంగా, చిన్నగా, తక్కువ సమయంలో చేసేవారు. 13వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ నమాజ్ చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ నమాజులోని 3 రకాతులు చేసినప్పుడు మొదటి రకాతులో సబ్బిహిస్మ రబ్బికల్ అలా చదివేవారు సూరే ఫాతిహా తర్వాత, 2వ రకాతులో సూరే ఫాతిహా తర్వాత కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ చదివేవారు, 3వ రకాతులో సూరే ఫాతిహా తర్వాత కుల్ హువల్లాహు అహద్ సూరా చదివేవారు. ఈ విధంగా విత్ర్ నమాజ్ పూర్తి అయ్యాక సలాం తింపిన తర్వాత 3 సార్లు సుబ్హానల్ మలికిల్ ఖుద్దూస్ చదివి 3వసారి బిగ్గరగా మరింత దీర్ఘంగా చదివా సుబ్బూహున్ ఖుద్దూసుర్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్ 3 సార్లు చదివేవారు. మొదటి 2 సార్లు కొంచెం తక్కువ శబ్దం, కొంచెం తొందరగా. 3వసారి బిగ్గరగా కొంచెం శబ్దాన్ని పెంచి మరియు చదివే విధానంలో కూడా మద్ ఎక్కువ ఇచ్చి దీర్ఘంగా. అర్థమైందా? సుబ్బూహున్ ఖుద్దూస్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్, సుబ్బూహున్ ఖుద్దూస్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్, సుబ్బూహున్ ఖుద్దూస్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్. ఈ విధంగా సోదర మహాశివులారా, ఇక్కడి వరకు మనం అల్హమ్దులిల్లాహ్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విషయంలో ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. రేపటి 5వ దర్స్ కొరకు వేచించండి, తప్పకుండా చూడండి. ప్రవక్త వారి విధానం పూర్తి మన జీవితంలో మనం ఎలా పాటించాలి, ఉత్తమ ఆదర్శాన్ని ఎలా అవలంబించాలి తెలుసుకుందాము. ఎందుకంటే నేను మొదటి రోజే చెప్పాను కదా, గుర్తుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఆరాధనలలో, వ్యవహారాలలో మరియు సద్వర్తనలో. ఇప్పుడు మనం ఇంకా ఆరాధనలో విషయాలు తెలుసుకుంటున్నాము. వ్యవహారాలు, సద్వర్తన విషయాలు తర్వాత రానున్నాయి. అల్లాహు తాలా మనందరికీ ప్రవక్త విధానాన్ని, ప్రవక్త ఉత్తమ ఆదర్శాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.